ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాళ్లవాగు సమీపంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు తాగునీటిని సరఫరా చేసి పైపులైన్ దెబ్బతినడంతో నిలిచిపోయిన నీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నట్లు మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ తెలిపారు. బుధవారం వారు మున్సిపల్ అధికారులతో కలిసి రాళ్లవాగు సమీపంలోని దెబ్బతిన్న పైపులైన్ వద్ద కొనసాగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతి కారణంగా ప్రధాన పైపులైన్ పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి అధికారులు, సిబ్బంది నిరంతరం మరమ్మత్తు పనులు చేపడుతున్నారని చెప్పారు. రాళ్లవాగులో ప్రవాహం అధికంగా ఉండడం వల్ల మరమ్మత్తు పనులకు కొంత అంతరాయం ఏర్పడుతున్నప్పటికీ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పైపులైన్ మరమ్మతులు పూర్తి చేసి మంచిర్యాల పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులు నీటి సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. వాస్తవ పరిస్థితులను గుర్తించి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారీ వర్షాలు కురవడం, రాళ్లవాగు అనేది ఉప్పొంగి మరి ప్రవాహం అనేది చాలా పెద్ద ఎత్తున రావడం, ఈ ప్రవాహానికి మన జాలగుట్ట నుండి మంచిర్యాల పట్టణానికి నీరు అందించే ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ డ్యామేజ్ అయిందన్న విషయం మాకు 2 రోజుల అంటే భారీ వర్షాల తర్వాత 2 రోజుల తర్వాత ఇక్కడ మీకు కనుక్కోవడం జరిగింది. ఫస్ట్ జాలగుట్టలో పైప్ లైన్ లీకేజ్ అయిందని చెప్పేసి, కొట్టుకుపోయిందని చెప్పేసి భావించడం. ఆ గుట్ట పైన వరకు కూడా మా మున్సిపల్ సిబ్బంది, కార్పొరేషన్ మన కమిషనర్ గారు అందరూ కూడా మీదికి వెళ్ళి చూస్తే అక్కడ పైప్ లైన్ అంతా కూడా పర్ఫెక్ట్ గానే ఉంది. ఇది ఎక్కడ పోయింది అనేది వెనుకలాడే క్రమంలో భారీ వర్షాల కారణంగా ఈ ప్రవాహం కొంచెం తగ్గడంతో ఇక్కడ ఏదైతే రాళ్లవాగు ఒడ్డున రంగంపేట వైపు చూస్తే ఇక్కడ పైప్ లైన్ అనేది డ్యామేజ్ అయ్యి మొత్తం కాంక్రీట్ తో నిండి ఉంది కాబట్టి కింద మొత్తం వాటర్ వెళ్ళిపోయి ఆ కాంక్రీట్ అనేది కుంగిపోవడం వల్ల పైప్ లైన్ డ్యామేజ్ కావడం జరిగింది. ఆ రోజు నుండి మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇటు పాలక వర్గం కావచ్చు, జేసీపీలు, చైన్ బండి, మరి అదేవిధంగా 20 నుండి 30 మంది ఎంత లేబర్ అయితే అంత లేబర్ మున్సిపల్ సిబ్బంది ద్వారా ఈ వాటర్ ఏదైతే పైప్ లైన్ మరమ్మతులు చేయాల్సిన ప్రదేశం ఉందో ఈ ప్రదేశం నుంచి డైవర్ట్ చేయడానికి సాయశక్తుల మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ రాళ్లవాగు అనేది సుమారుగా 4 కాన్స్టిట్యున్సీ నుంచి మరి తిర్యాని ప్రాంతం నుంచి కూడా, జంగల్ ప్రాంతం నుంచి కూడా ప్రవాహం వస్తుంది కాబట్టి ఆ జంగల్ ప్రాంతంలో వర్షం కొట్టినప్పుడల్లా ప్రవాహం అనేది పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. తగ్గినప్పుడు మేము పనులు చేపిస్తున్నాం. పెరిగిన సమయంలో చేసిన పనంతా కూడా మరి వృధాగా కావడం జరుగుతుంది. దేవుని దయ వల్ల ఈ రోజు వర్షం లేదు కాబట్టి మరి వాస్తవంగా నిన్ననే ఈ పనులన్నీ కూడా పూర్తి అయిపోయాల్సి ఉండే. మొన్న నైట్ వరకు మరి నీటిని మొత్తం కూడా వేరే వైపు డైవర్షన్ చేసి మరి కట్ట అదంతా కూడా రాత్రి 2-3 వరకు కూడా మొన్న రాత్రి మరి జేసీపీలు కావచ్చు, చైన్ బండి కావచ్చు, అన్నిటితో కూడా మరి పెద్ద ఎత్తున కట్ట పోపించిన సమయంలో మరి నీరు అనేది డైవర్షన్ అయింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసేసరికి 2 గంటలు మున్సిపల్ సిబ్బంది మరి ఇంటికి వెళ్ళి మరి తెల్లారి వచ్చి చూసేసరికి మేము ఎక్కడైతే కట్ట వేసినామో కట్ట కూడా ఏం నామరూపం లేకుండా మళ్ళీ మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. ప్రవాహం పెద్ద ఎత్తున ఉండేసరికి మళ్ళీ నిన్నటి నుండి జేసీపీలు కావచ్చు, చైన్ బండ్లు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పాలకవర్గం కావచ్చు, అందరం కూడా ఇక్కడనే ఉండి పనులను పర్యవేక్షిస్తూ అధికారులను ఈ రకంగా చేయండి అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కూడా గంటకు ఫోన్ చేస్తూ మరి చాలా ఇబ్బంది అవుతుంది, మంచినీళ్ళు ఖచ్చితంగా మీరు అక్కడే ఉండి పనులు చేయించండి అని చెప్పేసి మాకు చెప్పడం, మేము 4-5 రోజుల నుండి ఇక్కడనే ఉండి మరి పనులన్నిటి కూడా చేయడం అని ఈ రోజు వర్షం లేదు కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు లేదా రేపు మార్నింగ్ వరకు పనులన్నీ కూడా మేము పూర్తి చేయడానికి అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్ లో చూసుకుంటే ఇంతకుముందు మిత్రులు తూముల నరేష్ అని చెప్పినట్టుగా గతంలో ఎన్నోసార్లు పైప్ లైన్లు డ్యామేజ్ అనేది జరగడం జరిగింది. కరెంటు కూడా చాలా సందర్భాలలో ఇది వాగు కావచ్చు, గోదావరిలో కావచ్చు, మరి ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వారి పరిపాలన సమయంలోనే గోదావరిలో పెద్ద ఎత్తున టవర్ కూలిపోయిన సందర్భం, మరి 15-20 రోజులు మరి మంచిర్యాలలో కరెంటు లేని సమయం కూడా మనం చూసినాం. మంచినీటి సరఫరా కూడా పైప్ లైన్లు ఇదే రకంగా ఎన్నో సందర్భాలలో లీకేజీ కావడం, వాటి మరమ్మతుల విషయంలో కొంత
ఏదైతే మరి వర్షం కావచ్చు ఇవన్నీ కూడా మనకు సహకరించకపోవడం చాలా సందర్భాలలో ఇటువంటి జరిగినాయి. మిత్రుడు చెప్పినట్టుగా ఏ రోజు కూడా ప్రతిపక్షంగా మేము ఉన్నప్పటికీ కూడా ఆ రోజులలో ఇది ప్రకృతి వైపరీత్యానికి మనం ఏమి చేయలేం, ఖచ్చితంగా వాళ్ళకు సహకరించాలనే ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు మరి పాలక వర్గంలో కొంతమంది సభ్యులు కావచ్చు, మిగతా పార్టీ నాయకులు కావచ్చు, మరి అన్ని చూసుకుంటూనే అన్ని ఇక్కడ జరుగుతున్న పనులన్నిటిని కూడా చూసుకుంటూనే మరి ఇక్కడ ఇంకా లేబర్ని పెట్టాల్సి ఉండే, ఇంకా జేసీబీలు పెట్టాల్సి ఉండే. ఉన్నది వాగును కట్టేయడానికి 4-5 జేసీబీలు అదనంగా పెడితే పని ఇక్కడ జరగదు. దానికి సరిపడా యంత్రాంగం ఉంటేనే ఇక్కడ పని జరుగుతుంది. 100 జేసీబీలు కూడా మనం తీసుకొచ్చి పెట్టచ్చు, కానీ ఆ రకంగా చేసి ఇక్కడ పని అంటూ ఏం జరగదు. ఇక్కడ ఎంతమంది సిబ్బంది అయితే అవసరం ఉంటుందో, ఎన్ని జేసీబీలు అయితే అవసరం ఉంటాయో ఆ జేసీబీలు కావచ్చు, ఆ సిబ్బందిని కావచ్చు, మేము ప్రతి గంటకు ప్రవాహం తగ్గిన సమయంలో సిబ్బందిని పెంచుకుంటున్నాం, ప్రవాహం పెరిగిన సమయంలో సిబ్బందిని తగ్గించుకుంటూ మరి ఇక్కడ పనులన్నిటి కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. కానీ రాజకీయంగా మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి మీరు చూస్తూ ఉన్నారు. రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటే రోడ్ల పైన ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. మంచినీరు సరఫరా అయిన సమయంలో కొన్ని ఇళ్లకు నీళ్లు రాకపోతే మాకు చెప్పండి. లేకపోతే ఎక్కడన్నా పైప్ లైన్ లీకేజ్ ఉంటే ఈ రకంగా ఉందని చెప్పి మాకు సలహాలు సూచనలు మరి చాలా కొంతమంది మాట్లాడుతున్నారు. మేధావులు పరిపాలించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇప్పుడు అనుభవం లేని వ్యక్తులు పరిపాలన ఉంది కాబట్టి ఈ రకంగా జరుగుతుందని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. మరి మేధావులు పరిపాలించిన సమయంలో, అనుభవజ్ఞులు పరిపాలించిన సమయంలోనే మరి పైప్ లైన్ అనేది వేయడం జరిగింది. దీనికి ముందు ఏదైతే ములకల్ల పంప్ హౌస్ నుంచి మంచిర్యాల పట్టణానికి నీరు అందించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి దాని మంచిగా పర్ఫెక్ట్ గా వాటర్ వచ్చే పైప్ లైన్ మొత్తం తీసేసి జాలగుట్టకు డైవర్ట్ చేసి జాలగుట్ట నుంచి మరి మంచిర్యాల పట్టణానికి మరి మీరు నీరు అందించే కార్యక్రమం పెట్టుకున్నారు, సంతోషం. అది కూడా మంచి శుభ పరిణామమే. గత వారం రోజుల క్రితం మరి కురిసిన భారీ వర్షాల కారణంగా మంచాల కార్పొరేషన్ కు వచ్చే మరి పైప్ లైన్లు మరి పూర్తిగా దెబ్బతినడం జరిగింది. గత వారం రోజుల క్రితం మరి కమిషనర్ కావచ్చు, మరి మంచాల కార్పొరేషన్ మేయర్ గారు కావచ్చు, ధర్మాధు గారు కావచ్చు, అదేవిధంగా మరి కార్పొరేటర్లు, యావత్ యంత్రాంగం మొత్తం మరి జాలగుట్టను జల్లడబట్టినా కూడా ఎక్కడ ప్రాబ్లం దొరకలేదు. ఈ రాళ్లవాగు దగ్గర ఏదైతే ప్రవాహం తగ్గిన తర్వాత మనకు ఈ ప్రాబ్లం ఐడెంటిఫై కావడం జరిగింది. ఏదైతే మరి మంచిర్యాలకు నీరు అందించే మరి పైప్ లైన్ పూర్తిగా దెబ్బతినడం వల్ల గత వారం రోజులుగా మంచిర్యాల మున్సిపాలిటీకి నీళ్లు రాక మరి ఇబ్బందులు అవుతున్నాయి, అది వాస్తవమే. కానీ మరి ప్రతిపక్షాలు దీన్ని మరి రాద్ధాంతం చేసి ఇష్టారీతిన మరి మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ప్రకృతి వైపరీత్యాల పరంగా మరి దాని కారణంగా మరి పైపులు కొట్టుకుపోవడం, ఆ పైపులు పని చేద్దామంటే, మరమ్మతులు చేద్దామంటే మరి దాదాపుగా 4 జేసీబీలు కావచ్చు, మరి 20-30 మంది లేబర్ కావచ్చు, ఏదైతే అందరూ కూడా కష్టపడ్డా కూడా ఈ యొక్క వర్క్ అనేది మరి ముందుకెళ్ళడం లేదు. ఎందుకంటే నీళ్ళ ప్రవాహం తగ్గితే తప్ప ఈ పని మరి ముందుకెళ్ళదు. దానికి మరి ప్రత్యామ్నాయ ఆలోచి మరి దాని మేయర్ ధర్మాధు గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన 4 జేసీబీలు పెట్టి మరి పెద్ద ఎత్తున మట్టి అంతా అడ్డం పోసి నీళ్ళకు ప్రవాహానికి అడ్డం పోసి మరి పైప్ లైన్ మరమ్మతులు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఇవాళ నైట్ రేపు పొద్దున వరకు మరి మరమ్మతులు పూర్తవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. గత 4 రోజులుగా రాత్రి మొబైల్ కష్టపడుతున్న మరి మన మేయర్ గారు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అందరికి కూడా ఆర్సప్ చెప్పాల్సిన సమయంలో మరి ప్రతిపక్షాలు మరి ఇష్టారీతిన మాట్లాడుతూ ఏదైతే మరి నీళ్ళు అందించాలని చెప్పేసి నిన్న మనం మాట్లాడడం జరిగింది. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంత ముందు కూడా చాలా సార్లు మరి పైప్ లైన్ లీక్ అవడం కావచ్చు, ఇబ్బందులు అయినాయి మీ గవర్నమెంట్ లో. అయినప్పటికీ మరి గౌరవ శాసనసభ్యులు గారి మరి ఆదేశాల మేరకు ఏ రోజు కూడా మరి ఎక్కువ మాట కూడా మేము మాట్లాడలేదు. ఎందుకంటే అవి మరి పైప్ లైన్ అనేవి ఎప్పుడైనా లీక్ అవుతా ఉంటాయి కాబట్టి అలాంటి మీద మనం రాజకీయం చేసే అవసరం లేని కూడా మరి పెద్దలు చెప్పిన సందర్భం మనం గుర్తు తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళు అన్ని మర్చిపోయి ఇష్టరీతిన ఇటు మేయర్ని కావచ్చు, లేకుంటే కార్పొరేషన్ కావచ్చు, మనకు అధికారులు కావచ్చు, మరి ఇష్టరీతిన మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకు ఒకటే చెప్తున్నాం, మీరు అందరు కూడా ఇప్పుడు ప్రజలందరికీ చెప్పాల్సింది ఒకటే, ఆ పనులు తొందరగా అవుతాయి కాబట్టి మన అందరం కూడా కొంచెం ఓపిక పట్టాలని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడ నీరు ఎద్దడి ఉంటే అక్కడికి మరి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్యాంకులు కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇంకొక రోజు ఓపిక పడితే అందరికీ మళ్ళీ యథాస్థితిగా నీరు వస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పెద్ద పైపులు కాబట్టి అవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా కార్పొరేషన్ లోని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా వారందరూ కూడా మరి మంచిర్యాల పట్టణంలోని ఎడ్లవాడకు చెందిన నల్లూరి అశోక్ తన సతీమణి అరుణ జన్మదిన వేడుకలను నస్పూర్లోని సిసిసి సాయి వృద్ధాశ్రమంలో బుధవారం నిర్వహించారు.
వృద్ధాశ్రమంలోని వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నల్లూరి అశోక్ మాట్లాడుతూ తన సతీమణి అరుణ జన్మదినాన్ని వృద్ధాశ్రమంలో రెండోసారి నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కుటుంబాల్లో జరుపుకునే జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలను వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు వంటి సేవా సంస్థలో నిర్వహించడం ద్వారా అక్కడి వారికి ఆనందాన్ని పంచడంతో పాటు సమాజానికి సేవ చేసిన సంతృప్తి కూడా లభిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మరింత మంది భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిసిసి, సాయి వృద్ధాశ్రమ నిర్వాహకులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు, ఆహ్వానితులు పాల్గొని అరుణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గౌరవనీయులు శ్రీమతి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వాళ్ళకి చేయండి, మీరు చూసాం. కొంచెం చికెన్ అర్జెంట్ వాళ్ళకి అసలు పక్క లేదండి. ఈ ఈడదేమో
శ్రీ సాయి వృద్ధాశ్రమంలో అరుణ గారి యొక్క బర్త్డే సందర్భంగా భార్యాభర్తలు ఈ ఆశ్రమానికి విచ్చేసి ఈ యొక్క వృద్ధులను మీకు మేము తోడుగా ఉన్నామంటూ అందరిలో మంచి చైతన్యత ఇచ్చి ఇక్కడ వృద్ధాశ్రమంలో బర్త్డే చేసుకుంటూ అందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావించి ఆ విధంగా గౌరవించారు కాబట్టి వాళ్ళకు మేము హృదయపూర్వక వందనాలు. ఇలాగే ప్రతి ఒక్క కుటుంబంలో ఇటువంటి శుభకార్యాలను బర్త్డేలను అదే ప్రతి ఒక్క కార్యక్రమాలను ఇక్కడ చేసి శ్రీ వృద్ధాశ్రమానికి వెల్ఫేర్ సొసైటీకి సహాయంగా ఉంటారని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. శ్రీ సాయి వృద్ధాశ్రమంలో ఈరోజు మా మేడం బర్త్డే అరుణ గారి బర్త్డే ఉండడం వల్ల ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేము ఇక్కడ ఉన్న వృద్ధులందరికీ కూడా వాళ్ళు మా కుటుంబ సభ్యులుగా ఫీల్ అయ్యి ఇక్కడికి ఇది రెండవసారి ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు చాలా అంటే వృద్ధాశ్రమంలోకి వచ్చిన వాళ్ళంతా పేదవాళ్ళే కనుక వాళ్ళందరికీ కూడా మీరు మీ ఇళ్లలో జరిగేటువంటి బర్త్డే ఫంక్షన్లు కానీ మ్యారేజ్ డేలు కానీ ఇతర శుభకార్యాలు కానీ వాళ్ళందరికీ కూడా చేతోడు వాదోడు ఉండి వాళ్ళ కడుపు నింపాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్గా కోరుచున్నాం. ఈ యొక్క అవకాశం మాకు కల్పించినందుకు సాయి వృద్ధాశ్రమ మేనేజ్మెంట్కు అలాగే వృద్ధులందరికీ కూడా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అరుణ గారి పుట్టినరోజు సందర్భంగా మన శ్రీ సాయి వృద్ధాశ్రమంలో వారి యొక్క సతీ సమేతంగా మరియు బంధుమిత్రులతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లల్లూరి అరుణ గారు మేడం ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు ఈరోజు అనాథ వృద్ధులు అంటే ఎలా ఉంటుంది అన్నది. పిల్లలు లేక అనాథాశ్రమంలో ఆశ్రమం పొందుతున్న మమ్మల్ని మేము ఉన్నాం తోడు అంటూ అండగా తల్లైన తండ్రైన అన్నైనా చెల్లైన తమ్ముడైన అన్నైనా మేము ఉన్నాం, మీకు పిల్లలు లేరని బాధపడొద్దని వారి యొక్క పుట్టినరోజు పండుగని మా శ్రీ సాయి వృద్ధాశ్రమంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా మరి లల్లూరి అరుణ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మా ముక్కోటి దేవతలను మనసారా వేడుకుంటూ వృద్ధులంతా కూడా లల్లూరి అరుణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం.